My Smart Hub. ఆపరేషనల్ రీసెర్చ్ ఓఆర్ అంట. సో ది డెఫినేషన్ ఏంటంటే ది ఓఆర్ ఈజ్ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఆపరేషన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈ ఓఆర్ అనేది యూజ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషన్ రీసెర్చ్. సో దీంట్లో ఆబ్జెక్టివ్స్ వచ్చేబట్టి డెసిషన్ మేకింగ్ అండ్ ఇంప్రూవ్ ఇట్స్ క్వాలిటీ, ఐడెంటిఫై ఆప్టిమమ్ సొల్యూషన్స్, ఇంప్రూవ్ ది ఆబ్జెక్టివిటీ ఆఫ్ ఎనాలిసిస్ and improve the productivity, and also minimize the cost and maximize the profit. తక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ ప్రాఫిట్. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఆపరేషనల్ రీసెర్చ్. నెక్స్ట్ స్కోప్స్ ఆఫ్ ది ఆపరేషనల్. స్కోప్స్ అంటే ఇవి వచ్చేపాటికి నేషనల్ ప్లాన్స్ అండ్ బడ్జెట్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, బిజినెస్ మేనేజ్మెంట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్, and also public works departments. These are the scopes of operational research. Next, what is the LPP? LPP means linear programming problem. So it is optimal techniques and to find the optimum values of the objective functions. That means maximum and minimum value. So linear ante all mathematical functions are required to be linear. Programming means refers to planning. యాక్చువల్ ప్రోగ్రామింగ్ అంటే అందరికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా. సో అది నాట్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రిఫర్స్ టు ప్లానింగ్. దట్ ఈజ్ ఎల్పిపి. సో ఎల్పిపిస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ ది టూ టైప్స్, గ్రాఫికల్ మెథడ్, సింప్లెక్స్ మెథడ్. సో గ్రాఫికల్ మెథడ్ అంటే ది గ్రాఫికల్ మెథడ్ లిమిటెడ్ టు ది లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్స్ కంటైనింగ్ ఓన్లీ టూ డిసిషన్ వేరియబుల్స్ అండ్ ఎక్స్ అండ్ వై. దట్ ఈస్ ద గ్రాఫికల్. Feasible solution అంటే if all the constraints of the given linear programming model are satisfied by the solution of the model, that is called as the feasible solution. So these are the important of two types. So first graphical method. Graphical method లో first problem చూద్దాం. Use a graphical method to solve the following LP problem. అంటే linear programming problem. Maximum z equal to 3x1 plus 4x2 subject to the constraints x1 minus x2 equal to minus 1, minus x1 plus x2 less than or equal to 30, x1 comma x2 greater than or equal to 0. సో ఇది ప్రాబ్లం. సో ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ది గివెన్ డేటా. గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? గివెన్ డేటా. సో మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 4x2. మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 3x1 ప్లస్ 4x2. సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ ఎన్ని ఇచ్చాడు? మనకు 2 ఇచ్చాడు. 2 కన్స్ట్రైంట్స్ ఇచ్చాడు. సో ఏంటి? x1 మైనస్ x2 ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, x1 కామ x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో ఇచ్చిన ప్రాబ్లం నుంచి డేటా రాసాం. నెక్స్ట్, సో అజ్యూమ్ ది ఇన్ఈక్వాలిటీస్ యాజ్ ఏ ఈక్వాలిటీ కన్స్ట్రైంట్స్. ఇవన్నీ ఇన్ఈక్వాలిటీ కన్స్ట్రైంట్స్. వీటిని ఈక్వాలిటీ కన్స్ట్రైంట్స్గా కన్వర్ట్ చేయాలి. సో రాయండి. assume the inequalities as equality constraints. సో అంటే యాక్చువల్గా ఈక్వాలిటీ కన్స్టెంట్స్ అంటే x1 మైనస్ x ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. అంటే ఈక్వాలిటీస్ అంటే ఓన్లీ ఈక్వల్సే ఉండాలి, లెస్ దాన్లో గ్రేటర్ దాన్స్ ఏమి ఉండకూడదు. సో అప్పుడు వీటిని ఏం చేస్తామంటే ఈక్వల్గా కన్వర్ట్ చేస్తాం. అంటే ఇదేంటి? లెస్ దాన్ 30 అయినా అవ్వచ్చు ఆర్ ఈక్వల్ 30 అయినా అవ్వచ్చు. సో x1 మైనస్ x2 ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ x1 ప్లస్ x2 ఈక్వల్ టు 30. సో ఇది ఫస్ట్ కన్స్ట్రైన్. సెకండ్ కన్స్ట్రైన్. సో ఫ్రమ్ ది ఫస్ట్ కన్స్ట్రైన్ ఏంటి? ఫస్ట్ కన్స్ట్రైన్ x1 మైనస్ x2 ఈక్వల్ టు మైనస్ 1. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ వీటిలో వెన్ x1 ఈక్వల్ టు 0, ఈ ఈక్వేషన్లో x1 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x1 అంటే x1 ప్లేస్లో ఏంటి? 0 మైనస్ x2 ఈక్వల్ టు మైనస్ 1. సో minus x2 equal to minus 1,
therefore x2 equal to minus x2 equal to 1 అంటే ఈ నెగిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏంటి x1 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x2 ఎంత వచ్చింది 1. ఇది ఫస్ట్ కన్స్ట్రైన్లో. సో ఫస్ట్ కన్స్ట్రైన్లో x1 ఈక్వల్ టు 0 x2 ఈక్వల్ టు 1. సో ఇదే సేమ్ కన్స్ట్రైన్లో ఏం చేస్తామంటే x2 ఈక్వల్ టు 0 x2 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే x1 మైనస్ x2 దగ్గర 0 ఈక్వల్ టు -1 అంటే x1 ఈక్వల్ టు -1. అప్పుడేంటి x1 ఈక్వల్ టు -1 వచ్చింది. x1 ఈక్వల్ టు 0 పెడితే x2 1 వచ్చింది, x2 0 పెడితే x1 మైనస్ వచ్చింది. సో ఈ టూ వాల్యూస్ని ఒక టేబులర్ ఫామ్లో నోట్ చేయండి. x1 x2 ఫస్ట్ x1 ఈక్వల్ టు 0. సో x2 ఎంత వచ్చింది 1. నెక్స్ట్ x2 ఈక్వల్ టు 0. సో x1 ఎంత వచ్చింది -1. రైట్, ఇది ఫ్రమ్ ది ఫస్ట్ కన్స్ట్రైన్. నెక్స్ట్ గో టు ది ఫ్రమ్ ది సెకండ్ కన్స్ట్రైన్. సెకండ్ కన్స్ట్రైన్ ఏంటి -x1 ప్లస్ x2 ఈక్వల్ టు 30. సో సేమ్ యాజ్ యూజువల్ వెన్ x1 ఈక్వల్ టు 0 అంటే x1 దగ్గర 0 పెడితే -0 ప్లస్ x2 ఈక్వల్ టు 30 అంటే x2 ఈక్వల్ టు 30. సో x2 ఎంత వచ్చింది 30 వచ్చింది. సేమ్ x2 ఈక్వల్ టు 0 పెడితే -x1 ప్లస్ x2 ప్లస్లో 0 ఈక్వల్ టు 30. సో -x1 ఈక్వల్ టు 30 x1 ఈక్వల్ టు -30. ఈ మైనస్ని ఇటు కన్వర్ట్ చేసాం అంటే దేర్ఫోర్ x1 ఈక్వల్ టు ఎంత -30. సేమ్ టేబులర్ ఫామ్ నోట్ చేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. సో x1 ఈక్వల్ టు ఇది x1 x2 x1 ఇప్పుడు 0 వచ్చినప్పుడు x2 ఎంత వచ్చింది 30, x2 0 వచ్చినప్పుడు x1 -30. సో ఫస్ట్ కన్స్ట్రైన్స్కి x1 x2 వాల్యూస్ ఇలా వచ్చాయి, సెకండ్ కన్స్ట్రైన్స్కి x1 x2 వాల్యూస్ వచ్చాయి. సో ఈ టూ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ డ్రా చేయాలి. రైట్, సో రిప్రజెంటింగ్ ది అబోవ్ ఈక్వేషన్ ఆన్ ది గ్రాఫ్ షీట్. సో ఆ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ షీట్ డ్రా చేస్తాం. సో ఇక్కడ ఏంటి ఈ గ్రాఫ్ డ్రా చేయడానికి స్కేల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ స్కేల్ ఎలా తీసుకుంటామంటే డిపెండింగ్ ఆన్ వాల్యూస్ని బట్టి స్కేల్ తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి వాల్యూస్ ఎంత వచ్చినాయి. ఇక్కడ x1 వచ్చి బట్టి నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి, పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో నెగిటివ్ వాల్యూస్ వచ్చాయంటే మనం గ్రాఫ్ ఎలా తీసుకుంటామంటే క్రాస్ సింబల్గా తీసుకోవాలి. అంటే ఇటు 0 వస్తే పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్. ఫర్ సపోజ్ ఈ x1 x2 ఈ వాల్యూస్ అన్నీ పాజిటివ్గా వచ్చాయనుకోండి, అప్పుడు మీరేం చేస్తారంటే డైరెక్ట్గా ఈ షేప్లో తీసుకోండి. x2 ఇలా తీసుకొని గ్రాఫ్ ఇలా చేసుకోండి. అప్పుడేంటి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్, ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మీకు షీట్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో నెగిటివ్ వాల్యూస్ కూడా వచ్చాయి కాబట్టి గ్రాఫ్ అనేది మనం ఇలా తీసుకోవాలి. సో స్కేల్ ఎంత తీసుకోవాలి? సో స్కేల్ అంటే డిపెండింగ్ ఆన్ వాల్యూస్. ఇక్కడ చూడండి లీస్ట్ వాల్యూ 0 -1, ఇక్కడ వచ్చేపాటికి -30, పాజిటివ్ 30. సో 30 దాకా ఉన్నాయి కాబట్టి మనం 1 2 3 అనే స్కేల్ అలా తీసుకోం కాబట్టి మనం ఏం చేస్తామంటే స్కేల్ వచ్చేపాటికి 5 యూనిట్స్ తీసుకోండి. అంటే 1 సెంటీమీటర్ ఆఫ్ x1 ఈక్వల్ టు 5 యూనిట్స్ అండ్ 1 సెంటీమీటర్ ఆఫ్ x2 ఈక్వల్ టు దిస్ ఈజ్ ఆల్సో 5 యూనిట్స్. సో 5 యూనిట్స్ కాబట్టి ఇది ఫస్ట్ స్టార్టింగ్ 0, 5 యూనిట్స్ కదా, 5 ప్లస్ 5 10 15 20 25 30 35. సో ఇటు పాజిటివ్ వచ్చింది కాబట్టి
ఈ ఎల్ షేప్లో మొత్తం పాజిటివ్ వస్తాయి. 5, 10, 15, 20, 25, 30, 35. సో దీనికి ఆపోజిట్ వచ్చేప్పటికి నెగిటివ్ అనమాట. -5, -10, -15, -20, -25, -30, -35. Same as usual. -5, -10, -15, -20, -25, -30, -35. రైట్. సో ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఈ గ్రాఫ్ మొత్తం మీకు ఎగ్జామినేషన్లో గ్రాఫ్ ఉంటుందండి. బ్యాక్ సైడ్న గ్రాఫ్ షీట్స్ ఇస్తాడు. ఆ గ్రాఫ్ షీట్స్లో డ్రా చేయాలి విత్ పెన్సిల్ యూజ్ చేసుకొని. సో మనకి వచ్చిన ఈ వాల్యూస్ ఉన్నాయి కదండి, ఫస్ట్ వాల్యూ. సో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ నోట్ చేసుకుందాం, అంటే మీకు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నోట్ చేస్తున్నా. సో ఫస్ట్ కన్స్టెంట్కి చూడండి, x1 = 0, x2 = 1, x1 = -1, x2 = 0. సో ఫస్ట్ ఇది x, ఇది y. ఫస్ట్ x1 = 0. x1 0 అంటే ఇది పొజిషన్, పాయింట్ పెట్టుకోండి. x2 ఎంత ఉంది? 1. x2 అంటే 1. సో 1 అంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ x1 = -1. ఇది x1 కదా, నోట్ చేసుకోండి, లేదంటే x1, x2. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. x1 = -1. సో -1 అంటే -1, -2, -3, -4, -5 కాబట్టి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ x2 = ఎంత? 0. x2 అంటే 0. అంటే మనకి ఇక్కడ ఈ 2 పాయింట్స్ వచ్చినాయి. ఫస్ట్ కన్స్ట్రైన్ నుంచి మనకి ఈ 2 పాయింట్స్ వచ్చినాయి. సో ఈ 2 పాయింట్స్ని టచ్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. సో ఈ 2 పాయింట్స్కి టచ్ అయినట్టు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసాం. సో ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ ఏంటి? x1 - x2 = -1. సో ఫస్ట్ కన్స్ట్రైన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కన్స్ట్రైన్ x1 = 0, x2 = 30. ఇది x1 కదా, x1 అంటే 0, x2 30. 30 అంటే పాజిటివ్ 30 కాబట్టి టాప్లో. నెక్స్ట్ x1 = -30, x2 = 0. x1 అంటే ఇది కదా, -30 అంటే నెగిటివ్స్, -30, x2 = 0. ఇది x2 అంటే 0 అంటే ఈ పొజిషన్. సో ఈ 2 పాయింట్స్ క్రాస్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. అంటే మనకి ఈ 2 పాయింట్స్ పెట్టాం కాబట్టి ఈ 2 పాయింట్స్ ఇండికేట్ అయినాయి. ఈ 2 పాయింట్స్ని క్రాస్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. సో ఇది సెకండ్ పాయింట్ ఇది కదా. సో దీని ఈక్వేషన్ ఏంటి? -x1 + x2 = 30. ఫస్ట్ కన్స్ట్రైన్తో ఒక గ్రాఫ్ వచ్చింది, సెకండ్ కన్స్ట్రైన్తో ఒక గ్రాఫ్ వచ్చింది. రీజన్ అంటే సాధ్యమైనంత వరకు ప్లేస్లో మనం షేడ్ చేస్తాం, దాన్ని ఫీజిబుల్ రీజన్ అంటాం. సో వాటికి వచ్చేపాటికి మ్యాక్సిమం అంటే ఒకలాగా చేస్తాం, మినిమం అంటే ఒకలాగా చేస్తాం. మ్యాక్సిమం ఇచ్చిన గివెన్ డేటాలో మ్యాక్సిమం అంటే ఒక విధంగా చేస్తాం, మినిమం అంటే ఒక విధంగా చేస్తాం. సో మ్యాక్సిమం అంటే ఇన్సైడ్ చేయాలి షేడింగ్, మినిమం అంటే అవుట్ సైడ్. సో మ్యాక్సిమం ఇన్సైడ్ అంటే క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే క్లోజ్డ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఈ పాయింట్స్తో స్టార్ట్ అయితే మొత్తం క్లోజ్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మళ్ళీ ఫస్ట్ పాయింట్. ఫర్ సపోజ్ ఇది తీసుకుంటారు, ఇది క్లోజ్డ్ ఉందా? ఇది క్లోజ్డ్ లేదు, ఇది తీసుకుంటే పాయింట్స్లో. సో ఇదంతా క్లోజ్డ్ కాబట్టి దీన్ని షేడ్ చేయండి. సో దీన్ని ఫీజిబుల్ రీజియన్ అంటాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పాయింట్స్ వచ్చాయి చూడండి, అంటే క్లోజ్ చేసినప్పుడు టచ్ అయిన పాయింట్స్, వీటికి టచ్ అయిన పాయింట్ ఈ గ్రాఫ్కి ఇక్కడ ఒక పాయింట్, 2, 3, 4 పాయింట్స్. సో వాటిని నేమ్స్ ఇస్తున్నా. ఇది ఏ, నెక్స్ట్ B,
సి అండ్ డి ఆ పాయింట్స్ ఎట్లా పెడుతున్నా ఏ బి సి డి. సో ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర వాల్యూ వేయాలి మనం. ఏ పాయింట్ దగ్గర వాల్యూ ఎలా వేస్తాం? ఏ పాయింట్ దగ్గర x1 x2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీకు రఫ్గా డ్రా చేస్తే ఈ పాయింట్స్ దగ్గర కోఆర్డినేట్స్ అనేవి మనకు తెలియదు. గ్రాఫ్లోనే ఎగ్జాక్ట్గా డ్రా చేస్తేనే వీటి యొక్క కోఆర్డినేట్స్ మనం క్యాలిక్యులేట్ చేయగలం. సో ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర x1 కోఆర్డినేట్, x2 ఆ వాల్యూస్ ఎంత చూద్దాం. x1 అంటే ఇది x1 దగ్గర ఏ పాయింట్ దగ్గర వెళ్తుంది? సో x1 అంటే -1, x1 వాల్యూ దగ్గర ఉంది. సో x2 వాల్యూ దగ్గర ఉందా? లేదు. సో అప్పుడు ఇక్కడ ఏం చేసుకుంటాం? 0. ఇది ఏ పాయింట్. నెక్స్ట్ బి పాయింట్ చూడండి, x1 దగ్గర ఎంత ఉంది? 30, అంటే x1 వాల్యూ 30. అదే x2 లేదు కాబట్టి 0. నెక్స్ట్ గో టు సి పాయింట్ x1 ఎంత? x1 పాయింట్ అంటే ఎంత? 0. నెక్స్ట్ x2 ఎక్కడుంది? 30. ఏం 30? +30. నెక్స్ట్ డి వాల్యూ x1 ఎంత? డి వాల్యూ దగ్గర 0. అండ్ వై దగ్గర 1. సో మనకు వచ్చిన పాయింట్స్ ఈ ఫీజిబుల్ రీజన్లో మనం 4 పాయింట్స్ ఇండికేట్ చేసాం. ఆ 4 పాయింట్స్ కోఆర్డినేట్స్ ఏంటి? -1 0, 30 0, 0 30, 0 1. సో ఈ 4 కోఆర్డినేట్స్ని యూజ్ చేసుకొని మనం ఆప్టిమల్ సొల్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ద ఫీజిబుల్ రీజన్ ఫర్ ది సొల్యూషన్ ఈజ్ ఫౌండ్ టు బి ABCD. సో మనకి ఇక్కడ యాక్చువల్గా మ్యాక్సిమం జెడ్ ఎంత ఇచ్చాడు గివెన్ డేటాలో? 3x1 + 4x2. సో ఫర్ సపోజ్ జెడ్ ఆఫ్ ఏ అంటే ఈ కోఆర్డినేట్స్ x1 -1, x2 0 పెడితే ఎలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుంది? 3 × x1 అంటే ఎంత? -1 + 4 × x2 అంటే 0, అంటే -3 + 0 దట్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ అదేవిధంగా జెడ్ ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేయండి. జెడ్ ఆఫ్ బి ఈక్వల్ టు 3 × x1 అంటే 30 + 4 × x2 అంటే ఎంత? 0. సో 90 సో యాక్చువల్గా బి పాయింట్ చూస్తే ఇక్కడ -30 కదండి, సారీ -30. సో బి -30 అంటే -90 + 0. సో ఆన్సర్ -90. నెక్స్ట్ జెడ్ ఆఫ్ సి 3 × 0 + 4 × 30 దట్ ఈక్వల్ టు 0 + 120, అంటే ఆన్సర్ 120. therefore z of d 3 × 0 + 4 × 1 that equal to 0 + 4 that equal to 4. అంటే మనకు z of a ఆన్సర్ ఎంత వచ్చింది? -3, z of b -90, z of c 120, z of d 4 వచ్చింది. సో ఈ 4 ఇట్లో ఆప్టిమమ్ సొల్యూషన్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో మనకి ఏమి ఇచ్చాడు యాక్చువల్గా దాంట్లో? ఇవన్నిట్లో మ్యాక్సిమం వాల్యూ ఏది? పెద్ద వాల్యూ ఏది? 120. సో మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు 120. సో మ్యాక్సిమం ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇచ్చిన గివెన్ డేటాలో మ్యాక్సిమం జెడ్ అని ఇచ్చాడు. సో మ్యాక్సిమం అని జెడ్ ఇచ్చాడు కాబట్టి సో మనం ఈ వీటిలో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. సో ది ఆప్టిమల్ సొల్యూషన్ జెడ్ ఈక్వల్ టు ఎంత? ఇది 120. సో ఆప్టిమమ్ సొల్యూషన్ మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 120. సో వీటి కోఆర్డినేట్స్ ఏంటి? x1 ఈక్వల్ టు 120 కోఆర్డినేట్స్ ఏంటి? x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 30, x1 ఈక్వల్ 0, x2 ఈక్వల్ టు 30. సో దిస్ ఈజ్ ద ఆప్టిమమ్ సొల్యూషన్.